ఏపీకి మరోసారి కేంద్రం షాక్ ఇచ్చింది. స్పెషల్ స్టేటస్ విషయంలో చేతులెత్తేసింది. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఆంధ్రప్రదేశ్కు అన్ని హామీలు నెరవేరుస్తున్నందున ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి హెచ్పి చౌదరి అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తోందని, ఏపీకి ఆర్థిక సాయంపై నీతి ఆయోగ్ నివేదిక ఇవ్వనుందని తెలిపారు. మరోవైపు కేంద్రం తీరుపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం నాటకాలాడుతున్నాయన్నారు. అటు టీడీపీ మాత్రం కేవలం కాంగ్రెస్ వల్లే ఏపీ నాశనమైందని విమర్శించింది. ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లేనని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇంతకీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏపీతో గేమ్స్ ఆడుతోందా? ఇప్పటికైనా కేంద్రం తీరును టీడీపీ ప్రభుత్వం ఎండగడుతుందా? లేక ఎప్పటిలానే సర్దుకుపోతుందా? కేంద్రం ఈరోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. గతంలో అనేకసార్లు చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ సభ్యుడు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై సమాధానం చెప్తూ కేంద్రం ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పింది ఏంటంటే, రాజ్యసభలో చెప్పింది ఏంటంటే, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేది లేదు అని చెప్పారు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణపై చర్చ జరుగుతున్న సమయంలో వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతిగా లేచి ప్రత్యేక హోదా కావాలని అడగలేదా? 5 ఏళ్ళు ఇస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటన చేయలేదా? ఆ ప్రకటన చేయించింది మేమే అని చెప్పి బీజేపీ ఎలక్షన్లో చెప్పుకోలేదా? ఈ ప్రకటన చేయించినప్పుడు 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు కావాలి అని వెంకయ్య నాయుడు గారు అడగలేదా? 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అని తిరుపతిలో ఆ శ్రీమన్నారాయణుని పాదాల సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇవ్వలేదా? ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ఆ ప్రత్యేక హోదా సాధ్యం కాదు అని చెప్తున్నారు. ఎందుకు సాధ్యం కాదు అంటే సమాధానం లేదు. ఎందుకు సాధ్యం కాదు అంటే ఆ పట్నా ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసింది. ఈ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల కన్నా ప్రకారం సాధ్యం కాదు అంటారు. ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని చెప్పలేదు. ఇది అబద్ధము. ఫైనాన్స్ కమిషన్లో నివేదికలో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని గనక రాసిన సెంటెన్స్ మీరు చూపెడితే నేను నా జీవితంలో టీవీ కెమెరాల ముందుకు రాను. ఇది ఓపెన్ సవాల్, ఎవరిని చూపెట్టమనండి. ఎందుకు అబద్ధాలు చెప్తారు? కానీ మరి అన్నదేంటి? రాష్ట్రాలకు నిధుల పంపిణీ చేసే విధానములో వచ్చిన మార్పుల రీత్యా ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు రిలవెంట్ కాదు అన్నారు. ఆంధ్రప్రదేశ్తో సంబంధం ఉన్న అంశమే కాదు, జనరల్గా చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధం ఉన్న అంశం ఏంటి? రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఇచ్చినటువంటి హామీ ఇది. ఇది చట్టములో లేకపోయినా చట్టములో ఉన్న దానితో సమానం. ఎందుకంటే ప్రధానమంత్రిగా మోడీ గారి ప్రకారము పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న మట్టి నీళ్ళే చాలా పవిత్రమైనవి. అలాంటి ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్న దేశములో పార్లమెంటు ప్రాంగణములో మట్టి నీరే అంత ప్రాధాన్యత పవిత్రత కలిగి ఉంటే పార్లమెంటులో ఆనాటి ప్రధానమంత్రి చేసిన ప్రకటనకు ప్రాధాన్యత ఉండదా? సాక్షాత్తు వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు అడిగిన దానికి విలువ ఉండదా? అందువల్ల ఈ వాదన సరైంది కాదు. ఇక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో చేసేదానికి ఒక ప్రత్యేకత ఉంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 and 4 చదవనండి. ఆర్టికల్ 3 and 4 చదవడమే కాదు, భారత సుప్రీంకోర్టు ప్రదీప్ చౌదరి కేసు నుంచి, మంగళ్ సింగ్ కేసు నుంచి, ముల్లపెరియార్ కేసు వరకు ఇచ్చిన అనేక తీర్పుల్ని ఒక్కసారి చదవమనండి దయచేసి. ఈ తీర్పుల్లో పదే పదే సుప్రీంకోర్టు చెప్పింది, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 చెప్తున్నది ఏంటంటే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయములో ఏర్పడే ఒక ప్రత్యేక పరిస్థితుల్ని అధిగమించటానికి టు టైడ్ ఓవర్ ది ఎక్సిజెన్సీస్ క్రియేటెడ్
చేసేటువంటి చర్యలకు రాజ్యాంగ సవరణలు కూడా అవసరము లేదు అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేకుండా కూడా కొన్ని పనులు చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు శాసనసభకు ఇంతమంది సభ్యులు ఉండాలని ఒక రాజ్యాంగ నియమం ఉంది. పంజాబ్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించినప్పుడు ఈ నియమం కన్నా తక్కువ మంది సభ్యులు ఉండే. దీనిపైనే సుప్రీంకోర్టులో కేసు వెళ్తే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వచ్చే యొక్క ప్రత్యేక పరిస్థితిని అధిగమించడానికి ఈ పని చేయవచ్చు అని చెప్పింది. ముల్ల పెరియార్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. అయ్యా ఇవాళ నేను అడుగుతున్నది ఏంటంటే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో మీరు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో హామీ ఇచ్చారు. ఆ రోజున్న ప్రత్యేక అవసరాల రీత్యా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ ఒక అంగీకారానికి వచ్చి ఈ సమయంలో దీన్ని చట్టంలో పెడితే మళ్ళీ లోక్సభకి వెళ్లాల్సి ఉంటుంది. లోక్సభ రద్దయ్యే సమయం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సాధ్యం కాదు అని మీరు రెండు పార్టీలు మాట్లాడుకొని దీన్ని పార్లమెంట్లో ప్రధానమంత్రి హామీ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాట ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్కి చెందిన ఒక సభ్యుడు అడుగుతున్నాడు, ఆ రోజు అడిగిన బీజేపీ ఇవాళ అధికారంలో ఉంది, మరి మీకు అభ్యంతరం ఏంటండి? ఇవాళ ఏ పార్టీకి అభ్యంతరమో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై మాట్లాడిన అందరు నాయకులు ఈ హామీని ఆహ్వానించారా లేదా? ఈ హామీని అంగీకరించాలా లేదా? చివరకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను వ్యతిరేకించడం లేదు. లెట్ లీవ్ మా విధానము అని కేసీఆర్ గారు స్వయాన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను తెలంగాణ రాష్ట్ర సమితి కూడా వ్యతిరేకించడం లేదు. కావాలంటే మా తెలంగాణకు కూడా ఇవ్వమని అడుగుతారు, అది వేరే విషయం. అది ఏ రాష్ట్రమైనా అడిగే హక్కు ఉంది, ఏ పార్టీకైనా హక్కు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ప్రత్యేక హోదాకు తెలంగాణకు ముడిపెట్టి టీఆర్ఎస్ ఎడము లేదు, అన్నా కూడా ఆపలేదు. पण టీఆర్ఎస్కున్న శక్తి మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆపగలిగే పరిస్థితి లేదు. మరి అయినా మీరు ఎందుకు ఇవ్వడం లేదు? అందువల్ల ఈ రాజ్యాంగము ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చినా కూడా మీరు ఇతర కారణాలు ఏవో చెప్పి ఆర్థిక సంఘం అనే అవి ఇవి చెప్పి మీరు ఎలా ఆపుతారు? ఇక నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ని చెప్పడం చెప్తున్నారు. అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధానమంత్రి వచ్చి ఏమీ చెప్పకుండా వెళ్ళిన రోజు రాజకీయ దుమారం లేపితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? పోతూ పోతూ కారులో మాట్లాడినా ఇక 15 రోజులు ఓపిక పట్టండి, 15 రోజుల్లో మీకు నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ వస్తుంది, ఇక ఆ రోడ్డు మీద మీరు 200 కిలోమీటర్ల వేగంతో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్ళొచ్చు అని చెప్పారా లేదా? నేను ఆ రోజు కూడా ఇదే మాట అన్నాను. ఈ 15 రోజుల్లో నిజంగానే ఇవ్వదలుచుకుంటే ఇవాళ చెప్తారు ఏ రాజకీయ నాయకుడైనా, ఆ మేరకు ప్రజలతో చప్పట్లు కొట్టించుకోవాలన్న కోరిక ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది. ఇది అబద్ధము అని చెప్పాను. ఇవాళ నిజమని ప్రూవ్ అయిందా లేదా అని చెప్పింది. 15 రోజులు కాదు, ఎన్ని నెలలు అయిపోయింది అమరావతి శంకుస్థాపన జరిగి. మరి ఎందుకు నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ పేరు? నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ కాదు, ఇప్పటికి నేషనల్ హైవే స్టార్ట్ చేసినా అయిపోయేదేమో ఈ టైంలో. ఆ రోడ్ మ్యాప్ కాదు, అసలు రోడే అయిపోయేది కావాలంటే నిర్మిస్తే. అమరావతి నుంచి హైదరాబాద్ దాకా రోడ్ అయిపోయేది ఇప్పుడు కావాలనుకుంటే ఈ లోపల. మరి ఎందుకు వేయలేదు? అందువల్ల ఈ కథలు కహానీలు చెప్పడం కాదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది ఇతర రాష్ట్రాలతో పోటీ ఉన్న అంశం కాదు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 and 4 ప్రకారం భారత సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పుల పర్యవసనంగా వచ్చినటువంటి ఒక ప్రత్యేక హక్కు ఇది. దీన్ని ఫైనాన్స్ కమిషన్ పేరు చెప్పు మరో పేరు చెప్పు నిరాకరించడం పూర్తిగా అన్యాయం.